నీవు ధన్యుడవని దేవుడు సెలవిచ్చుచూ ఉన్నాడు. నీ జీవితం యేసుక్రీస్తు నీ జీవితంలోనికి రావడంతో నీ జీవితం ధన్యమైపోయింది. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించే వ్యక్తిగా ఉంటావని మన ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చుచున్నారు. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనంలో నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని వాక్యంలో వ్రాయబడి ఉంది. నిన్ను బట్టి నీ పిల్లలు కూడా ధన్యులవ్వబోతూ ఉన్నారు. నీ పిల్లలు ఆశీర్వదించబడబోతూ ఉన్నారు. ఎందుకంటే దేవుని యందు భయమును కలిగి భక్తిని కలిగి నువ్వు ఉన్నావు. నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలు నీ పిల్లలకు అవి రాబోతూ ఉన్నాయి. దేవుని ఆశీర్వాదము నీకు ఐశ్వర్యము ఇవ్వబోతూ ఉంది. మీ జీవితాలు మునుపటి కంటే అధికంగా ఫలించబోతూ ఉన్నాయి. యవ్వన కాలంలో నీ జీవితం చిగురించబోతూ ఉంది. అభివృద్ధి చెందబోతూ ఉన్నావు. నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు సంతోషించబోతూ ఉన్నారు. తల్లిదండ్రులను, పిల్లలను కట్టేవారిగా, కుటుంబాలను కట్టేవారిగా, స్థిరపరిచేవారిగా దేవుడు తల్లిదండ్రులను నిలబెట్టబోతూ ఉన్నాడు. మీ తలలు పైకెత్తబోతూ ఉన్నాడు దేవుడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్.